హాయ్ హలో నమస్తే. నేను ఘన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 46. నేను మీ దగ్గరికి రావడం కాదు నాన్న, నువ్వే మీ డాడీని నిన్ను మీ మమ్మీని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు, సరేనా? మీ డాడీని అడుగుతావా అని అంది అవంతిక విష్ణుతో. అడుగుతాను పెద్ద మమ్మీ, నాకు నిన్ను ఇంకా అక్కని చూడాలని ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను తెలుసా. మిస్ యూ పెద్ద మమ్మీ. నువ్వు నేను అక్కడికి వచ్చాక నా కోసం లడ్డు చేసి పెట్టాలి, ఓకేనా అని అడిగాడు విష్ణుగాడు బుజ్జి మాటలతో. నా బంగారు కొండ కోసం ఏది అడిగినా చేస్తాను నాన్న. నువ్వైతే ముందురా, మీ డాడీని కాకా పట్టే పనిలో ఉండరా, లేకపోతే ఆఫీస్ వర్క్ అంటూ తప్పించుకుంటాడు అని నవ్వింది అవంతిక. నేను అలుగుతాను పెద్ద మమ్మీ అని విష్ణు అంటున్నప్పుడే వాళ్ళ మాటలన్నీ విన్న వైభవ్ విష్ణు దగ్గర నుండి ఫోన్ తీసుకొని, హలో వదిన, ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగున్నాను వైభవ్ అని సమాధానం ఇచ్చింది అవంతిక. స్కూల్లో ఉన్నావా? మిథిల స్కూల్కి వచ్చిందా, క్లాస్కి వెళ్ళిపోయిందా అని అడిగాడు వైభవ్ టైం చూసుకొని. తను క్లాస్లోకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడే క్లాస్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, మీరు కాల్ చేశారు వైభవ్ అని చెప్పింది అవంతిక. ఏంటి వదిన, మరి ఊర్లో అంత జరుగుతున్నా కనీసం మాకొక్క ఫోన్ కూడా చేయట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా, లేకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అని అన్నాడు వైభవ్. మీరు అమెరికా వెళ్ళారని అత్తయ్య గారు చెప్పారు వైభవ్, అందుకే మీరు వచ్చాక నెమ్మదిగా మాట్లాడుకుందాం అని అనుకున్నాను. ఈలోపే మీరు కాల్ చేశారు అని చెప్పింది అవంతిక కాస్త నెమ్మదిగా. ఏమంటున్నాడు? 5 సంవత్సరాల పాటు భార్య బిడ్డ ఎక్కడుంది, ఎక్కడ బతికారా, చచ్చారా అని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడంట ఆ ఊరికి? ప్లస్ మీరు అక్కడ ఉన్నారని తెలుసుకొని మరి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు అంటే వాడి ఉద్దేశం ఏంటంట? ఏమంటున్నాడు? ఇంకా ఏం చేయాలనుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంట వాడు అని అన్నాడు వైభవ్ కాస్త గట్టిగానే వాయిస్ పెంచి. ఆయన ఇంకేమీ మాట్లాడడం లేదు వైభవ్, కానీ ఏదో వర్క్ ఉందని ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక నా కూతురు, నా పెళ్ళాం అని ఇన్ని రోజులు నన్ను వదిలిపెట్టి ఎలా ఉన్నావు అవి ఇవి అని మాట్లాడుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటని అర్థం కావట్లేదు. ఎందుకు వదిలిపెట్టారు అంటే సమాధానం లేదు. ఎందుకు వదిలిపెట్టారని నేను అడిగితే, నీకు ముందే చెప్పాను కదా, సంవత్సరం బాండ మీద పెళ్లి చేసుకున్నాను, పిల్లలు వద్దు అని. కానీ నువ్వే పిల్లలు కావాలి అని నేనే ఆయన్ని వదిలేసి వచ్చాను అంట. ఆయన నన్ను వదిలిపెట్టలేదు అని ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల్లో ఆ మనిషికి మేము గుర్తులేనిది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడే పెళ్ళాం బిడ్డ మీద ప్రేమ ఎందుకు పొంగి పొర్లుతూ ఉందో నాకు అర్థం కావట్లేదు వైభవ్ అని చెప్తూ ఉంది అవంతిక. ఆ మాటలన్నీ వైభవ్, కృతిక ఇద్దరూ వింటూ ఉన్నారు. రేపు ఊరికి వస్తున్నాం వదిన, నేను వచ్చాక మాట్లాడదాంలే, మీకైతే ఏమీ ఇబ్బంది లేదు కదా, బాగానే ఉంటున్నాడు కదా ఆర్యన్ అని అడిగాడు వైభవ్. ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, కానీ కూతుర్ని చూడాలనిపించినట్టే వచ్చినట్టున్నారు. మిథిలాకి కూడా ఆయనే తండ్రి అని తెలియదు కదా. అంకుల్ అని పిలుస్తూ ఉంటే మొహం అంతా చిన్నబుచ్చుకుంటున్నారు. అసలు ఆయనే తండ్రి అని తెలిసిన రోజు మిథిల ఏం అడుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈయన ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు అర్థం కావట్లేదు. ఇటు మిథిలాకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంతా పిచ్చి పట్టినట్టుగా అవుతుంది వైభవ్ నాకు. మీరు వస్తాను అంటున్నారు కదా, రండి, వచ్చాకే మాట్లాడదాం ఇవన్నీ అని అంది అవంతిక. నాకు క్లాస్కి టైం అవుతుంది, బాయ్, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని అంది అవంతిక.
అలాగే వదిన, జాగ్రత్త, పాప కూడా జాగ్రత్త, ఉంటాను అని వైభవ్ కాల్ కట్ చేశాడు. వైభవ్ కాల్ కట్ చేశాక ఫోన్ని రౌండ్గా వేళ్ళ మధ్య తిప్పుతూ ఉంటే కృతిక వైభవ్ ముందు వచ్చి, ఏంటి సార్ అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగింది. మీ అక్క గురించేనే. 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆఖరికి నేను తెలుసుకుందాం అనుకున్నా నాకు కూడా చిక్కలేదు. అలాంటి వాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టే? అసలు వీడు ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఆస్తి కోసం వచ్చాడా అని అంటే, ఆస్తి అవంతిక పేరు మీద రాకముందు ఫుల్గా వాడి పేరు మీదే ఉంది కదా. అప్పుడైనా వాడే ఏదైనా చేసుకోవచ్చు కదా. అప్పుడేమీ చేయలేదు, మరి ఇప్పుడు ఏంటి అసలు అర్థం అవ్వట్లేదు వీడి తీరే. అక్కడికి వెళ్ళి వాడి ముందు నిలబడి వాడిని నిలదీస్తే కానీ నాకు ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ దొరకదు. రేపు రెడీ అయి ఉండండి, అందరం వెళ్దాం అన్నాడు వైభవ్. మా ఆయన చెప్పాక కాదు అంటానా? అలాగే వెళ్దాం అని అంది కృతిక సంతోషంగా. అబ్బో, ఇప్పుడు నేను చెప్పకపోతే తమరు రెడీగా లేరా అండి మీ అక్క దగ్గరికి వెళ్ళడానికి? అక్క దగ్గర కంటే చాలు ఎగిరి గంతేస్తావు. ఇప్పుడేదో నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళినట్టు చేస్తున్నావేంటే హా అని ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు వైభవ్, రొమాంటిక్గా కృతిక కళ్ళల్లోకి చూస్తూ. ఓయ్ మెంటల్ బాబున్నాడు, వదులు అని కృతిక వైభవ్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటే, వాడెప్పుడో అమ్మ దగ్గరికి వెళ్ళాలేవే, వాడు వెళ్ళడం చూసే ఇక్కడ పట్టుకున్నాను. నా ఐడియాస్ నాకున్నాయి లేవే. వాడు ఎలాగూ వెళ్ళాడు కదా. గంటసేపు ఇప్పుడు వాడు లోపలికి రాడు, కాస్త డోర్ లాక్ చేసి రావే అని అన్నాడు వైభవ్ గారంగా కృతిక పెదవి పట్టుకొని లాగుతూ. సిగ్గులేదు, టైం ఎంత అవుతుందో చూసారా? మార్నింగ్ 9:30 అవుతుంది. ఇప్పుడే మొదలు పెడతారా మీ అల్లరిని? ముందు ఆఫీస్కి వెళ్ళండి. రేపు మళ్ళీ ఊరికి వెళ్తే మనకి అక్కడ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కదా అంది కృతిక. వెళ్తాను మేడం, నేను అడిగింది మీరు ఇచ్చేస్తే వెళ్తాను అని వైభవ్ గారాలు పడడంతో, ముందు మీరు వెళ్ళండి, ఆఫీస్ పని అని నన్ను అమెరికా తీసుకువెళ్ళి మీరు అక్కడ చేసిందేంటి చెప్పండి. వారం రోజులు ఖాళీగానే ఉండి తమరు చేసిన పని ఇదే. చాలిక మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని తట్టుకోలేను మహానుభావా అని వైభవ్ని రూమ్ బయటికి నెట్టేసింది కృతిక. దొంగ మొహందాన, కాస్త కూడా కనికరం లేదంటే మొగుడు మీద నీకు. నీ సంగతి ఇప్పుడు కాదు, నైట్ వచ్చాక చెప్తా ఆగు అని వైభవ్ బయటికి వచ్చి, బాయ్ మమ్మీ, వెళ్ళొస్తాను అని నీలిమ గారికి చెప్పేసి కొడుకుని ఎత్తుకొని, బాయ్ బేటా, రేపు పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్దాం, ఇవాళ లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి ఓకేనా? అమ్మ నువ్వు కూడా లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పేసి వైభవ్ ఇక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కృతిక వైభవ్కి బాయ్ చెప్పేసి వచ్చి వాళ్ళ అత్తగారి ముందు సోఫాలో కూర్చోవడంతో, ఇప్పుడు ఊరికి ఎందుకు కృతిక? అవంతిక పాప బాగానే ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ ఏం కాలేదు కదా అని అడిగారు ఆవిడ కాస్త కంగారుగా. అయ్యో అత్తయ్య, అక్క పాప ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆర్యన్ బావగారు అక్క దగ్గరికి వచ్చారంట. ఇప్పటికీ వారం రోజులు అవుతుంది బావగారు అక్క దగ్గరికి వచ్చి అని మెల్లిగా చెప్తుంది కృతిక. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చాడంట మీ బావ? పిల్ల ఎలా ఉందో చూడ్డానికి వచ్చాడా, లేకపోతే ఇంకా ఏమైనా మిగులు ఉన్నాయానా అనేవి? అయినా ఎన్ని రోజులు గుర్తుకు రాని భార్య బిడ్డ ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టు మీ బావగారికి అని చాలా కోపంగా అన్నారు నీలిమ గారు. ఇంకా ఉంది. నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.